4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ వస్తే ప్రపంచంలో చాలా మార్పులు వస్తాయని ట్రంప్ రాకముందటి నుంచే యాంటిసిపేషన్. ట్రంప్ వచ్చాడు, రోజు ఏదో ఒక ఆదేశాలు జారీ చేస్తున్నాడు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తున్నాడు, టీవీలో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్లో మాట్లాడుతున్నాడు, నాయకులతో మాట్లాడుతున్నాడు, ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉన్నాడు. ఏదో ఒక లీడర్తో మాట్లాడుతున్నాడు, ఒక లీడర్ను ప్రేమిస్తున్నాడు, ఒక లీడర్ను కీర్తిస్తున్నాడు, ఇంకో లీడర్ను తిట్టేస్తున్నాడు. సో ట్రంప్ ప్రపంచంలో గందరగోళం ఆల్రెడీ సృష్టిస్తున్నాడు. దీన్ని డిస్రప్షన్ అందామా? డిస్రప్షన్కు 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి విచ్ఛిన్నము, 2 ఉన్నదాన్ని కంప్లీట్గా మార్చేసి కొత్త పాజిటివ్ థింగ్ను క్రియేట్ చేయడం. టెక్నాలజీ ప్రపంచంలో డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటారు. సో ఈజ్ ట్రంప్ ఏ డిస్రప్టివ్ పొలిటీషియన్ ఇన్ పాజిటివ్ సెన్స్ ఆర్ ఏ డిస్రప్టివ్ పొలిటీషియన్ ఇన్ నెగిటివ్ సెన్స్? ఇప్పుడు ప్రపంచం డిబేట్ చేస్తున్నది ఇది. ఈ ఇనీషియల్గానైతే ట్రెండ్ చూస్తుంటే ట్రంప్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది వరల్డ్ పాలిటిక్స్ పైన, వరల్డ్ ఎకానమీ పైన, వరల్డ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది, కొన్ని రకాల ఇంపాక్ట్స్ని చూద్దాం. మొదటిది ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్, ట్రంప్ అనుసరిస్తున్న ప్రొటెక్షనిజం. అంటే తమ దేశంలోకి ఇతర దేశాల వస్తువులు వస్తే సుంకాలు విధిస్తాను, దీన్ని ప్రొటెక్షనిజం అంటారు. సో ఈ పాలసీస్ వల్ల వరల్డ్ గ్రోత్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ గ్రోత్ ఈసారి 3.3% ఉంటుంది వరల్డ్ జీడిపి అంటున్నారు. 3.3% ఈజ్ రిలేటివ్లీ మచ్ లెస్ కంపేర్డ్ టు ది ప్రీవియస్ రికార్డ్. చూస్తుంటే 2000 నుంచి 2019 మధ్య కాలంలో సుమారు 2 decades వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ ఎవరేజ్న 3.7% ఉండే. సో అందువల్ల ప్రపంచం 20 ఏళ్లలో అంతకుముందు అంటే బిఫోర్ పాండమిక్ సాధించిన గ్రోత్ రేట్తో పోలిస్తే ఆల్రెడీ స్లో గ్రోత్ రేట్లు ఉంటున్నాం. కారణం పాండమిక్ నుంచి, మహమ్మారి కరోనా నుంచి ఇంకా చాలా దేశాలు సమర్థవంతంగా తేరుకోలేదు, ఇంక్లూడింగ్ చైనా కూడా ఇంకా కంప్లీట్గా కోలుకోలేదు. అందువల్ల వరల్డ్ ఎకానమీకి ఆల్రెడీ పాండమిక్ ప్రభావం ఇంకా ఉంది. సో మూలిగే నక్క పైన తాటికాయ పడ్డది అని తెలుగులో సామెతం చూడండి. ఆల్రెడీ వరల్డ్ ఎకానమీ మూలుగుతున్నది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు ఒక తాటికాయలాగా బీదపడింది. దాంతో గ్లోబల్ ఎకానమీ ఇంకా దెబ్బతింటుంది అనేది ఇది ప్రిడిక్షన్ కాదు, ఇది IMF ఎంపరికల్ డేటాతో కూడా చెప్తోంది. ఎందుకంటే 2019లో ట్రంప్ ఇదే రకంగా చైనా పైన ట్రేడ్ వార్ మొదలు పెడితే గ్లోబల్ ఎకానమీ 0.8% దెబ్బతిన్నది అని, తగ్గింది అని ఎకనామిక్ గ్రోత్. సో IMF చెప్తున్నది 2019లో ఒక చైనా పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రేడ్ వార్ ప్రకటిస్తే 0.8% ఎకనామిక్ గ్రోత్ గ్లోబల్ ప్రపంచ వృద్ధి రేటు తగ్గితే, ఇప్పుడు ఏకంగా తన మన లేకుండా అందరినీ వాయించేస్తున్న ట్రంప్ ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువనే ఉండవచ్చు అనేది అంచనా. అందువల్ల మొదటి ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు దెబ్బతింటుంది. రెండవది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. వాస్తవంగా ఇన్ఫ్లేషన్ చూపే ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ఈవెన్ మైనారిటీస్ అంటే వైట్ రేసిస్ట్ క్యాంపెయిన్ చేసిన ట్రంప్కు కొంత బ్లాక్స్లో కూడా ఓటింగ్ పడింది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అమెరికాలో బ్లాక్స్, హిస్పానిక్స్, ఇలా మెక్సికన్స్, ఎథనిక్ మైనారిటీస్ పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వాళ్ళు రిలేటివ్లీ ఎకనామిక్గా వీక్. ఇండియన్ అమెరికన్స్, ఏషియన్ అమెరికన్స్ కంపారిటివ్లీ వైట్ అమెరికన్స్ కన్నా ఎకనామికలీ వెల్ ఆఫ్. కానీ మెక్సికన్స్, బ్లాక్స్, హిస్పానిక్స్ వీరు వైట్ అమెరికన్స్ కన్నా కూడా ఎకనామికల్లీ వీక్. అందువల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది. వాళ్ళనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మార్చింది కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్. యూకేలో కన్జర్వేటివ్ పార్టీని ఓడించింది, జర్మనీలో సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఓడించింది, ఫ్రాన్స్లో మాక్రాన్ పార్టీని దెబ్బతినేలా చేసింది, అమెరికాలో డెమోక్రాట్లను ఓడించింది. ఇది వరల్డ్ వైడ్ ట్రెండ్.
సో ఈ వరల్డ్ వైడ్ ట్రెండ్ ఇన్ఫ్లేషన్ కారణమైతే దాన్ని ట్రంప్ ఎఫెక్టివ్గా వాడుకొని ప్రజల్లో కామన్ అమెరికన్లో డెమోక్రట్ల రూల్లో పెరిగిన ఇన్ఫ్లేషన్ పైన కోపాన్ని తన ఛానలైజ్ చేసుకున్నాడు ట్రంప్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రంప్ పాలసీస్ ఇన్ఫ్లేషన్ పెంచబోతున్నాయి. ఇప్పుడు S&P 500 వారి అంచనా, స్టాండర్డ్స్ అండ్ పూర్స్ అని రేటింగ్ ఏజెన్సీ వాళ్ళ అంచనా ఏంటంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ 0.5% 0.7% పెరుగుతుంది అని. ఈవెన్ అమెరికాలో ఎకనామిక్ గ్రోత్ కూడా 0.6% దెబ్బతింటుంది అని కూడా అంచనాలు వస్తున్నాయి. సో అమెరికన్ కన్జ్యూమర్, అమెరికన్ పీపుల్ కూడా దీంతో లాభపడరు. ఎందుకంటే టారిఫ్స్ ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకు మన స్టీల్ అండ్ అల్యూమినియం పైన ట్రంప్ అమెరికాకు మనం స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఎక్స్పోర్ట్ చేస్తే దానిపైన సుంకాలు పెంచాడు. అంటే అర్థం ఏంటి, అమెరికాలో స్టీల్ వాడే కన్జ్యూమర్కు ఆటోమేటిక్గా స్టీల్ కాస్ట్లీ అవుతుంది. అలాగే ఇప్పుడు అమెరికా ఎప్పుడైతే ఇది చేసిందో ప్రపంచ దేశాలన్నీ అదే పని చేస్తున్నాయి. అందువల్ల వాళ్ళు మళ్ళీ అమెరికన్ గూడ్స్ పైన ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు టారిఫ్లు విధిస్తే ఆటోమేటిక్గా ఆ దేశాలకు కూడా ప్రైసెస్ పెరుగుతాయి. అందువల్ల కన్జ్యూమర్స్ వరల్డ్ వైడ్గా ఇంపాక్ట్ అవుతారు అడ్వర్స్గా ట్రంప్ పాలసీస్ వల్ల. ఇది సెకండ్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లేషన్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్లోబల్గా మిలిటరీ స్పెండింగ్ పెరుగుతుంది, మీకు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ జియో ఎకనామిక్ టెన్షన్స్ కాస్త జియో పొలిటికల్ టెన్షన్స్గా కూడా రూపాంతరం చెందుతాయి. దెర్ ఇస్ అ క్లోజ్ నెక్సెస్ బిట్వీన్ జియో ఎకనామిక్స్ అండ్ జియో పాలిటిక్స్. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా చైనాల మధ్య ట్రేడ్ టెన్షన్స్ పెరగడం జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా దారితీస్తున్నాయి. ఉదాహరణకు తైవాన్ పైన అమెరికా అది ఫ్యాక్ట్ షీట్ అంటే అమెరికన్ మినిస్ట్రీ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ ఫ్యాక్ట్ షీట్లో యునైటెడ్ స్టేట్స్ డస్ నాట్ సపోర్ట్ తైవాన్ ఇండిపెండెన్స్ రాసింది. తైవాన్ స్వాతంత్రాన్ని అమెరికా సమర్థించదు అని. దాన్ని ట్రంప్ వచ్చాక తీసేసాడు. దాంతో మీనింగ్ ఏమొచ్చింది, తైవాన్ ఫ్రీడమ్కు అమెరికా తైవాన్ ఇండిపెండెన్స్ సపోర్ట్ చేస్తుంది అనే మీనింగ్ వచ్చింది. దాంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు ఈ అమెరికా చైనాల మధ్య ట్రేడ్ టెన్షన్సే లేవు, అవి క్లియర్గా జియో పొలిటికల్ టెన్షన్స్గా కూడా మారుతున్నాయి. ఆల్రెడీ చైనా తన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ను 7% పెంచుకుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే చైనా ఎకనామిక్ గ్రోత్ టార్గెట్ 5% ఉంటే చైనా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ 7% పెంచింది. అంటే అర్థం ఏంటి, తమ దేశ వృద్ధి రేటు కన్నా కూడా ఎక్కువగా రక్షణ పైన చైనా ఖర్చు పెడుతోంది. ఇప్పుడు చైనా ఖర్చు పెట్టినప్పుడు చైనాతో థ్రెట్ ఉన్న ఇండియా లాంటి దేశాలు కూడా ఖర్చు పెట్టక తప్పదు. సో జపాన్ ఖర్చు పెట్టక తప్పదు. సో ఇలా వరల్డ్ వైడ్ ఆల్రెడీ యూరప్ పైన ట్రంప్ బెదిరిస్తున్నాడు, మీకు డిఫెన్స్ మీరే చూసుకోవాలి, నాటో నుంచే వెళ్ళిపోతామంటూ బెదిరిస్తున్నాడు. ఆల్రెడీ డెన్మార్క్ అసలు డిఫెన్స్ పైన ఖర్చు పెట్టని దేశం, 3.3% ఆఫ్ జీడిపి ఖర్చు పెడుతోంది. యునైటెడ్ కింగ్డమ్ 2.6% వరకు కూడా ఖర్చు పెడతామని చెప్పింది. యూరోపియన్ కమిషన్ ఏకంగా రీఆర్మ్ యూరప్ అంటే మళ్ళీ ఆయుధాలను పట్టుకోండి అని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఈ మధ్య పిలిపించారు కూడా. సో ఆమె చెప్పేది ఏంటంటే 800 బిలియన్ యూరోలు 800 బిలియన్ యూరో ప్యాకేజ్ ప్రకటించింది. 4 ఇయర్స్లో యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిపి 800 బిలియన్ యూరోస్ ఖర్చు పెడతాయని. అందుకొరకు ఎవరైనా దేశం ఖర్చు పెట్టలేకపోతే అప్పిచ్చైన ఆయుధాలు కొనిపించడానికి 157 బిలియన్ యూరోలతో ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో అందువల్ల యూరోప్ క్లియర్గా ట్రంపే ఫోర్స్ చేస్తున్నాడు, మీ 5% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాలని. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2% ఫోర్స్ చేశాడు. 27 దేశాల్లో 23 దేశాలు 23 అవుట్ ఆఫ్ 27 కంట్రీస్ 2% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టాయి. ఇప్పుడు ఏకంగా 5% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టమని ఫోర్స్ చేస్తున్నాడు. సో ఇది వరల్డ్ వైడ్గా తీవ్రమైన ఆయుధ పోటీకి దారి తీస్తుంది. ఎందుకంటే అర్థమైపోతుంది అందరికీ కూడా అనివార్యమని. ఇవాళ యుక్రెయిన్ పరిస్థితి చూస్తే క్లియర్గా ఇంకోటి కూడా అర్థమవుతుంది. అదే న్యూక్లియర్ వెపన్స్ ఉంటే యుక్రెయిన్ను అమెరికా ఈ రకంగా లొంగిపోయేలా చేసేదా అని. ఎందుకంటే 1994-95 ఆ ప్రాంతంలో యుక్రెయిన్ తన న్యూక్లియర్ వెపన్స్ను స్వచ్ఛందంగా వదులుకుంది. అప్పుడు
అమెరికా, యూరప్, రష్యా కలిపి ఒక హామీ ఇచ్చారు, నీ సెక్యూరిటీకి మేం గ్యారంటీ అని. ఎందుకంటే సోవియట్ ఎరా లెగసీ న్యూక్లియర్ వెపన్స్ యుక్రెయిన్లో ఉండేవి. ఉక్రెయిన్ వాలంటీర్గా వాటిని వదులుకున్నది. ఇవాళ పరిస్థితి ఏంటి? యుక్రెయిన్ దయనీయమైన స్థితిలో ఉంది. యుక్రెయిన్ అనుభవం చూసినాక ఇరాన్ కానీ, నార్త్ కొరియా కానీ, మరో దేశం కానీ ఇక అణ్వాయుధాల వైపు వెళ్ళదా? ఇప్పుడు ఆల్రెడీ వార్తలు వస్తున్న ఇరాన్ ఆల్మోస్ట్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసే స్థాయికి వచ్చిందని. ఇది గమనించి ట్రంప్ ఏకంగా ఇరాన్కు లేఖ కూడా రాశాడు, చర్చలకు సిద్ధం, న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుందామని. సో అందువల్ల థర్డ్ ఫినామినన్ ఏంటి అంటే గ్లోబల్ డిజార్మమెంట్ వెనక్కిపోయి గ్లోబల్ ఆర్మ్స్ రేస్ పెరుగుతుంది ట్రంప్ వల్ల. ఇక నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే గ్లోబల్ రీఅలైన్మెంట్. మనం ఇప్పటిదాకా ప్రపంచంలో ఉన్న బ్లాక్స్ ఏ దేశాలతో కలిస్తే చూసాం. క్లియర్గా ఇప్పుడు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతుంది. అమెరికాకు, యూరప్కు ఉన్న చిరకాల మైత్రి కాస్త దెబ్బతింటుంది. యూరప్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్గా బిహేవ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తమను తాము కాపాడుకోవాలి, అమెరికా పైన ఆధారపడితే లాభం లేదని. యూరప్లో అమెరికా పట్ల వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతుంది. కెనడాలో అమెరికా నేషనల్ యాంథమ్ను అవమానిస్తున్నారు. కెనడా ప్రజలు అమెరికా పైన విరుచుకుపడుతున్నారు. సో అందువల్ల నార్త్ అమెరికా, అమెరికా హిస్టారికల్గా అన్ని సందర్భాల్లో కలిసి ఉన్నాయి. సో ట్రంప్ పుణ్యమా అని అమెరికాకు కెనడాకు ఘర్షణ మొదలైంది, అమెరికాకు మెక్సికోకు ఘర్షణ మొదలైంది. ఇప్పుడు మెక్సికో అమెరికాతో ఎంత ఇంటగ్రేట్ అయి ఉంటుందంటే మెక్సికో ఎక్స్పోర్ట్స్లో 84% అమెరికాకే, ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో 18% అమెరికాకు ఉంటే 18%, మెక్సికో ఎగుమతుల్లో 84% అమెరికాకే. మెక్సికో జీడిపిలో 26% ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాంటి ఇప్పుడు మెక్సికో పైన ట్రంప్ విరుచుకుపడుతుంటే వాళ్ళు తిరగబడుతున్నారు. సో అందువల్ల అమెరికాకు, యూరప్కు ఉన్న రిలేషన్షిప్ కాస్త బ్రేక్ అవుతుంది. అమెరికాకు, కెనడాకు ఉన్న నార్త్ అమెరికన్ పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతుంది. అమెరికా, రష్యాలు కలుస్తున్నాయి. ఎవరైనా ఊహించామా? యునైటెడ్ నేషన్స్లో యూరప్ ప్రపోజ్ చేసిన రెజల్యూషన్ పైన రష్యాతో అనుకూలంగా అమెరికా ఓటేసింది. ఇండియా బాయ్కాట్ చేసింది, అంటే ఇండియా ఓటింగ్కు దూరంగా ఉంది, అబ్స్టైన్ అయింది. కానీ అమెరికా యూరప్కు వ్యతిరేకంగా రష్యాతో కలిపి ఓటేసింది. అందువల్ల కొత్త పార్ట్నర్షిప్ క్రియేట్ అవుతుంది. అందుకే వెంటనే యూరోపియన్ కమిషన్ చైర్మన్, కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ అని 27 మంది నాయకులు తీసుకొని మొత్తం టీం ఇండియాకు వచ్చింది ఈ మధ్య. ఎందుకంటే యూరప్ వాంట్స్ టు స్ట్రెంథెన్ ఇట్స్ రిలేషన్స్ విత్ ఇండియా, చైనా. గమనించండి, ఇండియా, చైనా దగ్గర అయ్యాయి. ట్రంప్ వస్తున్నాడని గమనించాక వెంటనే అప్పటిదాకా గాల్వాన్లోయ 20 మంది మన వాళ్ళు చనిపోయారు, ఈ ఎమోషన్స్ అన్నీ పక్కకు పెట్టి మోడీ ప్రభుత్వం వెంటనే చైనాతో నార్మలైజేషన్ టాక్స్ మొదలుపెట్టింది. చైనా, భారతదేశాలు బార్డర్ ఒప్పందం కుదుర్చుకున్నాయి, సైన్యాలు వెనక్కిపోయాయి. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ చైనా వెళ్ళాడు. సో ఇప్పుడు ఇండియా, చైనా రిలేషన్స్ నార్మలైజ్ అవుతున్నాయి. చూడండి ఏ రకమైన రీఅలైన్మెంట్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయో చూడండి. సో మీకు ఒక రకమైన కొత్త ట్రెండ్ మనకు కనబడుతుంది. అందువల్ల నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే గ్లోబల్ రీఅలైన్మెంట్ అయ్యేటువంటి కొత్త అలయన్సెస్ కుదుర్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అందువల్ల ఈ 4 రకాల క్లియర్ మార్పులు ట్రంప్ ముద్ర మనకు ప్రపంచం పైన స్పష్టంగా తెలుస్తోంది.